నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు పాల్గొన్న మంత్రి ఐక్యరెడ్డి ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజావాణికి పోటెత్తిన అర్జీదారులు ఆయా సమస్యలపై అధికారులకు దరఖాస్తులు ప్రశాంతంగా రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలం అధిక ధరలు పాడి ఫ్లాట్లు సొంతం జడ్పీలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు బేల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచన ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు ఇక డీటెయిల్స్ చూస్తే జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి విద్యార్థులకు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పిల్లలకు ఈ సందర్భంగా ఆయన గులాబీ పూలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని, బాలల బంగారు భవిష్యత్ కోసం సీఎం కేసీఆర్ బాటలు వేస్తున్నారని అన్నారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి పేర్కొన్నారు. సంఘం అధ్యక్షుడు గారు కూడా ఇక్కడ మొట్టమొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు దాని బాలలకు అంకితం చేయడం జరిగింది. ఈరోజు బాలల దినోత్సవంగా భారతదేశం అంతా కూడా మరి జరుపుకోవడము, వారిని గుర్తు చేసుకోవడము, మరి ఇక్కడ పిల్లలంతా వచ్చి కూడా మాకు పూలతో చాచా నెహ్రూ గారికి గులాబీ పూలు అంటే బాగా ఇష్టం కాబట్టి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి అర్జీదారులు పోటెత్తారు. అయితే ఇవాళ రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం కారణంగా ఉన్నతాధికారులంతా గ్రీవెన్సెలకు గైర్హాజరయ్యారు. కలెక్టరేట్ ఏవో ఇతర శాఖల అధికారులు కొంతమంది హాజరు కావడంతో అర్జీదారులు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిరాశతో వెనుదిరిగారు. ముఖ్యంగా బేల మండలం సలాయితండ, పలాయితండ, సాహస్తండ గ్రామాల రైతులు తరలివచ్చి నిరసన తెలిపారు. ఏండ్ల తరబడిగా సాగు చేసుకుంటున్న భూములకు పాత పట్టాలే ఉన్నాయని, కొత్త పట్టాలు మంజూరు చేయడం లేదని వాపోయారు. దీంతో రైతు బంధు, బ్యాంకు రుణాలకు దూరం కావలసిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. అటు చించుఘాట్ పోడు రైతులు పట్టాలివ్వాలంటూ ప్రజావాణికి వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పట్టాలు లేవు, దేనికన్నా ఇప్పుడు तेलंगाना का पट्टा पासबुक आया, आंध्र प्रदेश का पट्टा पासबुक सभी के पास था। तेलंगाना का पट्टा पासबुक आने के बाद सप्लीमेंट्री सेतवार देखे तो उसमें 47 एकड़ बैलेंस है। 247 एकड़ का रकबा है। 247 एकड़ का रकबा में ओनली 47 एकड़ बैलेंस है। तो उसके लिए तहसीलदार को एप्लीकेशन लगाया, सब तांडे वाले मिलके पूरे एसटी लंबाड़े है, पालाई तांडा, सालाई तांडा, सास तांडा। तहसीलदार ने इसको किसी हालत में एंजॉयमेंट करना पड़ता बोलकर बोलने से एंजॉयमेंट की 18 को एंजॉयमेंट करने के बाद यहाँ कलेक्टर जेसी कलेक्टर संध्या रानी, दिव्या देवराजंती दोनों के समक्ष में गवर्नमेंट मैं 10 एकड़ तक मेरे को पावर है, मैं 10 एकड़ सिर्फ दे सकती, 10 एकड़ से ज़्यादा मैं इसके ऊपर मेरे को अथॉरिटी नहीं है। जेसी जॉइंट कलेक्टर बोलने के बाद ये गवर्नमेंट को लिखना पड़ता। ये 9/8/2018 में हम ये दरखास्त दिए थे। तो हमारे को आज 55 लोग हमारे सलाई तांडा, पलाई तांडा, साहस तांडा ऐसा 3 गांव के बीच में ये जो 102 सर्वे नंबर है, इसमें हमारा 247 एकड़ ज़मीन हमारा आज भी सब जिसका उन्होंने काश्त कर रहे, जिसका उसको पुराने पट्टा है, पुराने पट्टे रहने के बावजूद भी हमारे को इस गवर्नमेंट के अंदर हमारा ऐसा बुरा हाल हो रहा
कि पूछो मत। हम आज सब लोगों के तरफ देख के सबको रैतु बंधु आ रहा है तो हम बहुत हमारा जान को हम पूछते हैं कि भाई ये गवर्नमेंट को कि ये क्यों हमारे साथ ऐसा हो रहा है। రాజీవ్ స్వగృహ ప్లాట్లకు వేలంపాట ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ వేలం ప్రక్రియను అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రారంభించారు. మొత్తం 589 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ధరావత్తుగా 10,000 రూపాయలు డీడీ రూపంలో చెల్లించి ఈ వేలంలో పాల్గొన్నారు. వేలందారులకు టోకెన్లు కేటాయించి లోపలికి అనుమతించారు. వేలంపాట ప్రారంభం కాగానే మొదటగా 8వ నెంబర్ ప్లాట్ను 13,500 రూపాయల చదరపు గజం చొప్పున 27 లక్షలకు జైనద్ మండలం మాండగడ గ్రామానికి చెందిన నర్సింగ్రావు సొంతం చేసుకున్నారు. ఉదయం 10 గంటల నుండి ప్రారంభమైన ఈ వేలంపాట ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ రాథోడ్, డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, డిఎస్సి ఉమేందర్, అర్బన్ తహసీల్దార్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్లాంటేషన్ కానీ కాంపౌండ్ వాల్ కానీ అవన్నీ కూడా ప్రపోజల్ పంపడం జరిగింది. ఎండి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ విల్ బి టేకింగ్ అప్ ది వర్క్ యాజ్ ఆన్ టైం. కాబట్టి ప్రోగ్రెస్ ఆఫ్ ది వర్క్ విల్ బి గివెన్ బై ఎండి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్. కాబట్టి ప్రెసెంట్లీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆదిలాబాద్ is empowered only for auctioning the proposals of these 362 plots. This is based on the clear law. When you have signed the agreement for the application, the point number 2 is present auction energy as it is basis with the second point in the clear law. Present to the conditions ప్రకారం మనం బేలం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను ఆదిలాబాద్ జిల్లా డీఎస్పీ ఉమేందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్కిల్ సిఐ కోలా నరేష్ తో కలిసి రికార్డులను పరిశీలించారు. డీజీపీ ఆదేశానుసారం పోలీస్ స్టేషన్ల తనిఖీలు చేపడుతున్నామని డీఎస్పీ అన్నారు. కేసులు పెండింగ్ లేకుండా చూడాలని ఫిర్యాదు చేయడానికి వచ్చే వారితో మర్యాదపూర్వకంగా మెలగాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. కేసుల నమోదు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలని ఎస్ఐ కృష్ణకుమార్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు యువత మత్తుకు బానిసలవుతున్నారని ఆయనకు ఫిర్యాదు చేశారు. బేలా పోలీస్ స్టేషన్కు యాన్యువల్ ఇన్స్పెక్షన్లో భాగంగా రావడం జరిగింది. ఇక్కడ పోలీస్ స్టేషన్లో మెయింటైన్ చేస్తున్న రికార్డ్స్ అన్నింటినీ పరిశీలించి వాళ్ళు ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నారని చూడడం, రికార్డ్స్తో పాటు తర్వాత ఆన్లైన్లో కూడా కేసులు నమోదు, తర్వాత వాటి యొక్క ఇన్వెస్టిగేషను, తర్వాత కోర్టులో కూడా ఏ రకంగా ఉందని చెప్పేసి ఆన్లైన్లో కూడా ఇక్కడ మేము చేస్తున్నాం. కాబట్టి అది కూడా సీసీటీవీనెస్ కూడా చెక్ చేయడానికి వచ్చినాం. తర్వాత ప్రజలతో మా పోలీస్ సిబ్బంది ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నారు, రిసెప్షన్ ఏ విధంగా నడుస్తుంది, ఆ తర్వాత వచ్చిన ప్రతి పిటిషన్ రిసీవ్ చేసుకొని వాళ్ళకు అక్నాలజ్మెంట్ ఇచ్చేసి తర్వాత దానిపై ఇమీడియట్గా ఎంక్వైరీ ఆఫీసర్ని నియమించేసి చేయడము. తర్వాత ఎవరైనా ఫోన్ చేసినా వెంటనే ఆ డయల్ 100 కనుక ఫోన్ చేస్తే వితిన్ 5 minutesలో కూడా అక్కడికి చేరుకొని వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో తెలుసుకొని దానికి రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఈ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. దానిలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ కు విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థులు వివిధ రకాల తినుబండారాలు, ఆహార పదార్థాలను తయారు చేసుకుని వచ్చి ప్రదర్శించారు. స్టాళ్లుగా ఏర్పాటు చేసి విక్రయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫుడ్ ఫెస్టివల్ తో పాఠశాల ఆవరణ సందడిగా మారింది. చిన్నప్పటి నుండి పిల్లల్లో పని పట్ల అంకిత భావం పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని, లాభాలు నష్టాలపై అవగాహన కలుగుతుందని పేరెంట్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా మెగా ఫుడ్ కార్నివల్ అనేటటువంటి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా దాదాపుగా 400 పిల్లలు వివిధ రకాలైనటువంటి ఖాద్య పదార్థాలతో ప్రదర్శనలు పెడుతున్నారు. ఇక్కడ ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సొసైటీకి టీచర్స్, డాక్టర్స్, ఇంజనీర్సే కాకుండా మంచి ఔత్సాహికవేత్తలు కూడా అవసరం ఉంది. ఈ ఔత్సాహికవేత్తలు స్కూల్ నుండే ఈ ఔత్సాహికవేత్తలను తయారు చేయాలని మా ఉద్దేశం. As my child is participating in this fest, and it's so happy to see all the kids on Children's Day participating, and I thank Sri Chaitanya Institutes and all the administration, principal sir and vice principal madam, whoever is involved, entire team, all the class teachers. It's so happy to see every child involved in it, and from this younger age they are learning the entrepreneurship and what is loss and what is profit. తమ పిల్లల్ని డాక్టర్ గానో, ఇంజనీర్ గానో, లేకపోతే అడ్వకేట్స్ గానో, ఇంకా ప్రొఫెషనల్ గానో చూడాలనుకుంటారు. కానీ చిన్నప్పటి నుండి కూడా ఒక పిల్లల లోపల వర్క్ ఎక్స్పీరియన్స్ను, వాల్యూ ఎడ్యుకేషన్ పెంపొందించడం అనేది చాలా చాలా ముఖ్యం. వాళ్ళకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది అంటే పని పట్ల అంకిత భావాన్ని, పని పట్ల గౌరవాన్ని కల్పించడం అనేది చాలా చాలా చిన్నప్పటి నుంచే పెంపొందించడం అనేది అవసరం. కాబట్టి ఇలాంటి ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కెరీర్ విత్ కెమిస్ట్రీ అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ జగ్రం, రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయబాబు రసాయన శాస్త్రం చదవడం ద్వారా ఏ రంగాలలో నిష్ణాతులు కావచ్చు, ఏ అంశాలలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చో వివరించారు. స్థానికంగా చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డ వారి జీవిత చరిత్రలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విద్యార్థులు తెలియజెప్పి ఉత్సాహపరిచారు. ప్రతి విద్యార్థి లక్ష్యాలను నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా పాటుపడాలని సూచించారు. అంతకుముందు విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సాయి ప్రసాద్, అధ్యాపకులు రఘునాథ్, జ్యోత్స్న, ఆనందం, జ్ఞానేశ్వర్, దయాకర్, ప్రతాప్ సింగ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంటే విలువలంటివి, మానవత్వం అంటే చూడండి ఆ రకంగా రక్షోభ చిట్లు పిల్లి అని చెప్పి ఆయన రాసుకున్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి, అవునా కదా? సో నేను మైండ్ వేసుకుని నేను చెప్పేది మీకు ఏం చెప్పేది, మరి ఈరోజు బిఎస్సీ చదువుతున్నామా, ఎంపీ చదువుతున్నామా, లేదా బీజేసీ చదువుతున్నామా, ఏం చదువుతున్నామా అని ఒక గోల్ పెట్టుకొని ఆ తర్వాత ఏం చేయాలనుకొని ఆ తర్వాత ఏం కావాలో పెట్టుకొని దానికోసం మనం ఎంత తప్పిస్తే సాక్రిఫైస్ చేసుకుంటూ హార్డ్ వర్క్ చేసుకుంటూ స్మార్ట్ వర్క్ చేసుకుంటూ అన్నిటి కోల్పోయి ఒక లక్ష్యం వైపు పయనిస్తుంటే. ఆదిలాబాద్ పట్టణంలోని జడ్పీ సమావేశ మందిరంలో బాలల దినోత్సవంగా అట్టహాసంగా జరిగింది. జిల్లా మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు, నాటికలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. జానపద గీతాలు, దేశభక్తి గేయాలపై విద్యార్థులు చేసిన నృత్యాలు అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమంలో DWO మిల్కా, జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రణీత, సెక్టోరియల్ అధికారిని ఉదయశ్రీ, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. దినోత్సవ వేడుకలకు మన ముఖ్య అదనపు పాలనాధికారి ముఖ్య అతిథి గారికి స్వాగతం, సుస్వాగతం. హక్కుల వేడుకలు, దినోత్సవ వేడుకలు
పార్టిసిపేట్ చేశారు, చాలా ప్రాక్టీస్ చేశారు. ఈవెన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ డిజబిలిటీస్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు చాలా వరకు. అండ్ మెనీ ఆఫ్ యువర్ ఈవెన్ క్రాఫ్ట్ వర్క్ కానీ సైన్స్ వర్క్ కానీ అన్నీ కూడా ప్రొజెక్ట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ సెలబ్రేషన్స్. సో ఈరోజు అందరికి తెలుసు మన జవహర్లాల్ నెహ్రూ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బర్త్డే సందర్భంగా ఈ యొక్క చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో మెమరైజ్ ది బేల మండలంలోని సదల్పూర్ ఆదివాసీ గిరిజన గ్రామంలో రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో మొత్తం 120 కుటుంబాలు ప్రతి నెల రేషన్ సరుకుల కోసం జునోని గ్రామానికి వెళ్లాల్సి వస్తుందని కాంగ్రెస్ నాయకులు సామా రూపేష్ రెడ్డి అన్నారు. రేషన్ సరుకుల కంటే ప్రయాణానికే 50 నుంచి 60 రూపాయలు ఖర్చవుతున్నాయని అన్నారు. వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెందు రామ్దాస్, లక్ష్మణ్, చంద్రకాంత్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. 120 రేషన్ కార్డులు ఉన్నాయి. వాళ్ళు జునోనీల కంట్రోల్ షాప్ ఉండడం వలన వాళ్ళు పర్టికులర్గా జునోనికి వచ్చి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు నెల నెల ఇక్కడికి వచ్చి తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాళ్ళకు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జే తీసుకెళ్లాలంటే ఒక్క కుటుంబానికి 50 నుంచి 60 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఆదివాసీ కుటుంబాలు కాబట్టి ఈ దృష్టిలో ఉంచుకొని ఎంఆర్ఓ గారికి ఇవాళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నియమించలేనా అతను ఒక్క ఫోటో కొట్టి ఆదిలాబాద్ జిల్లా బేలా ప్రపంచ దార్శనికుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్వాతంత్ర సమర యోధుడు, దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాలను కొనియాడారు. ఆ మహోన్నత వ్యక్తిని ఎవరైనా విమర్శిస్తే పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబరరావు పాటిల్, కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్, నాయకులు సంతోష్, బెదోడ్కర్, మోతీరామ్, సెడ్మకి ఆనందరావు, మూర్తుజా, శివాజీ, అఫ్రోజ్ ఖాన్, రాహుల్, రాజు యాదవ్, శంసోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్గా చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే చాచా నెహ్రూకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. కాంగ్రెస్ పార్టీకి మరి ఈ దేశంకి తొలి ప్రధానమంత్రి మన చాచా నెహ్రూ. ఇంకా ఆయన దగ్గర 3000 చిల్లర రోజులు జైల్లో జరిపిండు. ఆయన ఒక పండితు బ్రాహ్మణ్ ఫ్యామిలీతో ఉండే. కొందరు చాచా నెహ్రూ గురించి తప్పు ప్రచారాలు చేస్తారు, తప్పు మాట్లాడతారు. ఒక మనిషి ఫ్రీడమ్ ఫైటర్ ఉండి మనకు దేశం ఈ బ్రిటిష్ నుంచి విముక్తి ఇచ్చిన మనిషి, ఆయన గురించి తప్పు మాట్లాడిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ వేసి జైల్లో వేయాల. కట్టెల కూలీలకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అటవీ ప్రాంతాల నుండి కట్టెలు కొట్టుకుని వచ్చి బతికే కూలీలపై అటవీ అధికారులు నిషేధాజ్ఞలు విధించడం వారి బతుకు భారమైందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా రాఘవులు అన్నారు. కుటుంబాలను పోషించుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వారికి రుణాలు మంజూరు చేసి స్వయం ఉపాధి మార్గాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కట్టెల కూలీల సంఘం నాయకులు, కూలీలు పాల్గొన్నారు. పనికి కట్టెలు కొట్టనీయకుండా ఆపేశారు గవర్నమెంట్, జిల్లాధికారి, జిల్లా కలెక్టర్, ఫారెస్ట్ వాళ్ళు. అప్పుడు వీళ్ళతోని మాట్లాడింది ఏంటంటే మీ పునరావాసం కింద మీకు లోన్లు మంజూరు చేస్తామని 4 ఏళ్ల నుంచి దింపుకుంటున్నారు ఇప్పుడు అప్పుడు అని. అదేవిధంగా
ఎస్సీలకు దళిత బంధు కింద గిరిజనులకు కూడా దరఖాస్తులు తీసుకొని సర్వేలు చేశారు. బడ్జెట్ కూడా వచ్చిందని ఐటీడీఏ పీఓ అన్నట్టుగా నిర్వాహకు ఇవ్వడం లేదు. బీసీలకు కూడా లోన్లు మంజూరైనా ఇస్తున్నామని చెప్పారు, కానీ వాళ్ళకు కూడా ఆపేశారు. మైనార్టీలుగా ఉన్నట్టు ఆదిలాబాద్ గ్రామీణ మండలం పిప్పల్దరి గ్రామంలో బాజీరావు మహారాజ్ పుణ్యతిథి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పల్లకితో ఊరేగింపు చేపట్టారు. భజన పాటలు, భక్తి గీతాల మధ్య నృత్యాలు చేస్తూ ఈ పల్లకి యాత్ర కొనసాగింది. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. 11 ఏళ్లుగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నామని అన్నారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తిరుపతి రెడ్డి, సురుకుంటి నారాయణ, అడెల్లు, కృష్ణయ్య, శ్రీకాంత్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. యొక్క పుణ్యతిథి జరుపుకుంటున్నాము. ఇక ముందు కూడా ఇది ఎట్లా అంటే భక్తి మార్గంలో ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనశ్శాంతి ఉంటుంది. ఇక ముందు కూడా బాజీరావు బాబా యొక్క దీక్ష కానీ, బాజీరావు బాబా యొక్క పుణ్యతిథి కానీ ఇక ముందు కూడా మేమే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భక్తి మార్గంలో భక్తి చేయాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి చేయాలని కోరుకుంటున్నాము. మేము కూడా ఇక ముందు ఇంత ముందు కూడా ఎప్పుడు కూడా బాజీరావు బాబా యొక్క దీక్ష కానీ, బాజీరావు బాబా యొక్క పుణ్యతిథి కానీ, సత్సంగ కార్యక్రమాన్ని ప్రతిదీ కూడా మేము మా విలేజ్లో చేసుకుంటాము. బాజీరావు మహారాజ్ గారి యొక్క పుణ్యతిథి సందర్భంగా మన పిప్పల్దారిలో మంచి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నది. అంతేకాకుండా ఈ ప్రతి సంవత్సరము ఇది అంటే ఈ పుణ్యతిథి కానీ తర్వాత బాజీరావు మహారాజ్ యొక్క సప్తాహ చేయడం వల్ల అంటే ఈ విలేజ్లలో మంచి ఆధ్యాత్మిక వాతావరణం నిర్మాణం జరుగుతుంది. భీంపూర్ మండల కేంద్రంలో బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పర్యటించారు. మొదటగా కొమరం భీం విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం భీంపూర్ మండలంలోని మర్కగూడ గ్రామంలో కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసి 4 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. నాయకులు గ్రామస్తులతో కలిసి వాలీబాల్ ఆడి ఉత్సాహపరిచారు. ఆ తర్వాత లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ నాగయ్య, ఎంపీ సంతోష్, వైస్ ఎంపీ లస్మన్న, మార్కగూడ సర్పంచ్ సునీత, వివిధ గ్రామాల సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మధ్యలో నిప్పని రోడ్కు 10 కోట్లు వస్తా ఉన్నాయి. 10, 12 ఎంత 22 ఇది 18 దాదాపు 50. భీంపూర్ మండలం పరిధిలోని ఆయా గ్రామాల్లో ఇప్పటికే పులులు సంచారం భయాందోళనకు గురి చేస్తున్న తరుణంలో తాజాగా గుంజాల గ్రామ సమీపంలో ఆవుపై పులి దాడి చేసింది. దీంతో పులుల జాడ కోసం గాలింపు చేపడుతున్న అటవీ శాఖ అధికారులు ఈ ఘటనతో మరింత అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది. మరోవైపు సమీప గ్రామాల ప్రజలు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లడానికి జంకుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయంగా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. తలమడుగు మండల కేంద్రంలో అంగన్వాడీ కేంద్రంలో జవహర్లాల్ నెహ్రూ జయంతిని నిర్వహించారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిన్నపిల్లలతో కేక్ కట్ చేయించారు. పిల్లలకు చాక్లెట్స్, బిస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షురాలు సునీతారెడ్డి, అంగన్వాడీ టీచర్లు రమణ, మంజుల, పద్మ, ఆశా వర్కర్లు లక్ష్మి, సృజన, వెంకటమ్మ, రజని, చిన్నపిల్లలు తదితరులు పాల్గొన్నారు. Just
అరటి పండు తెచ్చింది ఇట్లా అందరికి వెరీ గుడ్ క్లాస్ నవ్వండి ఒకసారి స్మైల్ గట్లా బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇది చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పిల్లలతోని చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు మంచిగా జరపాలని ఈ అంగన్వాడీ సెంటర్లో ప్రతి వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత ఉత్సాహంగా ఆనందంగా ఉంటుందంటే వాళ్ళని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది మాకే. ఎందుకంటే హై స్కూల్కు ప్రైమరీ స్కూల్కు వెళ్ళే కంటే ముందు అంగన్వాడీ ముఖ్యం. అంగన్వాడీ సెంటర్లోనే వాళ్ళు నేర్చుకున్న తర్వాతే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల్ని 0 నుంచి 5 సంవత్సరాల వరకు అంగన్వాడీ సెంటర్లో పిల్లలను జాయిన్ చేయాలని వాళ్ళకు అన్ని రకాల తలమడుగు మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో 69వ సహకార సంఘ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. బ్యాంకు మేనేజర్ రవి యాదవ్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీఈఓ శ్రీనివాస్ సంఘం బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ముస్తఫా, సాగర్, గంగయ్య, భీమరావు, సత్యనారాయణ, రైతులు, ప్రేమేందర్ రెడ్డి, సంతోష్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. తలమడుగులో సహకార వారోత్సవాలు 62 చెరకు జరపబడింది. రైతులకు అన్ని విధాల మేలు చేయడానికి అందుబాటులో ఫర్టిలైజర్ కానీ విత్తనాలు కానీ మండల్లో వివిధ శాఖలు ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచడానికి వారికి తోడ్పడడం జరుగుతున్నది. మరి ఇంకిన్ని సేవలు రైతులకు అందుబాటులో తేవడానికి మా ప్రెసిడెంట్ గారు మరియు మా స్టాఫ్, మా డైరెక్టర్స్ అందరూ సహకరిస్తున్నారు. ఇంకా ఇంతింత రోజు రోజుకి సంఘాన్ని అభివృద్ధి చేసి రైతులకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ బోధ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వని అశోక్ అన్నారు. తాంసీ మండలం గోటుకూరి గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా మండల కార్యకర్తలతో కలిసి పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాంసీ మండల కన్వీనర్ కౌడాల సంతోష్, నాయకులు నారాయణ, అశోక్, గంగారెడ్డి, భగవాన్లు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. గత 3 నెలలుగా బోధ్ నియోజకవర్గంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల అవస్థలు తెలుసుకోవడానికి, ప్రజలు ఇప్పుడున్న ప్రభుత్వంలో పడుతున్న కష్టాలను తెలుసుకోవడానికి మేము ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క మనిషిని మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది. గత 3 నెలలుగా ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వ హయాంలో సుఖంగా సంతోషంగా లేరు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్తో కలిసి కొనుగోళ్లను ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 9,211 రూపాయల ధరతో మొదటి రోజు కొనుగోళ్లు ప్రారంభించామని, ఎవరైనా అనుమతులు లేకుండా కొనుగోళ్లు చేసినట్లయితే చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్ అన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, మార్కెటింగ్ అధికారులు, సిబ్బంది, ట్రేడర్స్, రైతులు పాల్గొన్నారు. కాస్కార్ లోపలికి వచ్చి
సునీత ఇక్కడ సునీత ఉండాలి కొందరు ఇచ్చోడ వ్యవసాయ మార్కెట్లో గౌరవ ఎమ్మెల్యే గారితో పత్తి కొనుగోలు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో స్థానిక ప్రజాప్రతినిధులు మరియు మార్కెట్ సెక్రటరీ గారు పాల్గొన్నారు. ఈరోజు మొట్టమొదటి రోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 9,211 రూపాయలను ఇచ్చోడ మార్కెట్లో పెట్టడం జరిగింది. సో స్థానిక రైతులు మంచిగా ఆరబెట్టుకొని తీసుకొని వస్తే మంచి రేట్ రావడానికి అవకాశం ఉంది. 8 to 12% లోపల తీసుకొని వస్తే రేటు అంటే మనకు మంచి రేట్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీరు మధ్య దళాలను ఆశ్రయించి మోసపోకుండా మేము చర్యలు కూడా తీసుకుంటున్నాం. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉట్నూరు సాహితీ వేదిక ఆధ్వర్యంలో 130 మంది విద్యార్థులు రచించిన ఆకుపచ్చని సంతకాల పుస్తకాలను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కర్నాటి వరుణ్ రెడ్డి ఆవిష్కరించారు. ఉసావే వ్యవస్థాపక అధ్యక్షులు గోపగాని రవీందర్, మొస్రం మనోహర్తో కలిసి ఈ పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉసావే అధ్యక్షులు జాదవ్ బంకట్లాల్, ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్, శ్రవణ్, కట్టా లక్ష్మీ మనచారి, తిరుపతి లక్ష్మమయ్య, ఇందల మురళీ నాగోరావు తదితరులు పాల్గొన్నారు. ఆకుపచ్చని సంతకాలు మీ సొంత కవిత్వాలు మీరు రాస్తున్నారు. ఏదైనా కవిత్వం రాయాలి లేకపోతే ఏదైనా మీరు ఒక ఆర్టికల్ రాయాలి అంటే దానికి సొంత ఆలోచన ఉండాలి. మీ ఓన్ థింకింగ్ అనేది ఉండాలి. ఆ తర్వాత ప్రతి దాని మీద మీకు ఒక ఒపీనియన్ అనేది, ఒక భావం అనేది ఉండాలి. అండ్ ఏ కవిత్వం అయినా కానీ, ఏ రచన అయినా కానీ దాని వెనకాల చాలా ఎమోషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్తో రాస్తారు. సో చిన్న వయసులో మీరు ఏమవుతుందంటే పెద్ద అవుతున్న కొద్ది చాలా ఇమ్మెటీరియల్ అయిపోతాం. ఇచ్చోడ మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో చోరీ జరిగింది. 2 రోజుల క్రిందట ఇంటికి తాళం వేసి యజమానులు ఊరుకు వెళ్లారు. ఇది గమనించిన దొంగలు గోడ దూకి ఇంటి తాళం పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న 2 లక్షల నగదు దోచుకెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబీకులు తాళం పగలగొట్టి ఉండడం గమనించి వెంటనే లోనికి వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ముథోల్ గ్రామ పంచాయతీ కార్మికులకు సకాలంలో ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో విధులకు హాజరు కావడం లేదు. దీంతో 2 రోజుల నుంచి గ్రామంలో చెత్త సేకరణ ఆగిపోయింది. గ్రామంలో చెత్త సేకరణ నిలిచిపోవడంతో గ్రామ సర్పంచ్ రాజేందర్ రంగంలోకి దిగి ట్రాక్టర్ నడుపుతూ చెత్తను సేకరిస్తున్నాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడంతో మధ్య గ్రామ పంచాయతీలకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తమ జీపీకే దాదాపు 60 లక్షల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీకి 8 నెలల నుంచి సెంట్రల్ ఫండ్స్ లేవు. ఆ తర్వాత 4 నెలల నుంచి స్టేట్ ఫండ్స్ కూడా లేవు.
స్టేట్ సెంట్రల్ ఇద్దరి మధ్యలో గ్రామ పంచాయతీ నలిగిపోతున్నాయి. గ్రామ పంచాయతీలో ఒక రూపాయి కొత్తలు కూడా లేవు, వర్కర్లకు జీతాలు లేవు, డీజిల్ పైసలు లేవు. 6 నెలల నుంచి బిల్లులు కొడితే కూడా 4 నెలలు పడతలేవు. అన్నపిల్లలు ఫీజులు పెడుతున్నారు. వర్కర్లు అందరూ పని మానేసి జీతాలు ఇచ్చేవరకు పనికి రామని చెప్పేసి 5 రోజులైన వర్కర్లు. ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఫిర్యాదుల విభాగానికి హాజరైన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా స్థాయి అధికారులు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని, అర్జీలు పెండింగ్ లో ఉంచకూడదని అదనపు కలెక్టర్ అన్నారు. స్వీకరించిన అర్జీలను ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘాలను ప్రోత్సహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు, డిఆర్డీఓ విజయలక్ష్మి అన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా గ్రామీణాభివృద్ధి, ఐకేపీ మహిళా సమైక్య సంఘాలు పండించిన ఆర్గానిక్ జామ పండ్లను విక్రయించారు. దీంతో పాటు మహిళా సంఘాలు రూపొందించిన బాత్ పౌడర్, టూత్ పేస్ట్లను అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి తిరుమల, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. బాబు మేడం అర్చాడు బాబా మేడం వారం రోజులు మనకి గ్రీవెన్స్ డే ఉంటుంది అనే ఉద్దేశంతో మనం జిల్లా మారుమూల ప్రాంతాల్లోని మన మహిళా సమాఖ్య తయారు చేసిన, మన ఎస్ఎస్సీ మెంబర్ తయారు చేసిన ప్రకృతి సహజంగా ఉన్న ఉత్పత్తులను మనం ఒక చిన్న షాప్ లాగా పెట్టి మనం ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. దానికి అడిషనల్ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు గ్రీవెన్స్ ఉంటుంది కాబట్టి మనం మహిళలు తయారు చేసిన వాటికి పెద్ద ఎత్తున మార్కెట్ కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ మార్పును ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో 250 ఆలయాలను అభివృద్ధి చేశామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని పింజారిగుట్ట ఉదాసి మఠంలో 50 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. దేశంలోని అతిపెద్ద మఠంగా చెప్పుకునే ఉదాసి మఠం పేరుగాంచిందని మంత్రి అన్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన పీఠాధిపతులు ఉండేందుకు ఉపయోగపడే ఈ మఠం శిథిలావస్థకు చేరడం తమ దృష్టికి వచ్చిందని, వెంటనే 50 లక్షల రూపాయలు మంజూరు చేసి పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అలాగే ఈ మఠానికి సంబంధించిన స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. శిథిలావస్థలో ఉండి ఇది పూర్తిగా సౌండ్ తగ్గదు. ఎన్నో సాయంత్రం పూట ఇది ఎవరి ఆధీనంలో ఉండేనో ఇక దేవుడికి తెలుసు. మరి మేము ఇక్కడ ఎన్నో కంప్లైంట్స్ వచ్చినాయి. అప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు ఈ యొక్క మంచి పేరున్నటువంటి మఠాన్ని మనం రక్షించుకోవాలని చెప్పి అప్పుడు అక్కడ కమ్యూనిటీ అక్కడ మంజూరు ఇచ్చినాము. దాని తర్వాత దేవాదాయ శాఖ మంత్రిగా అవకాశం వచ్చిన తర్వాత ఈ ఉదాసి మఠానికి 50 లక్షల రూపాయలు ఇచ్చి మనం ఈరోజు అది పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం చేసుకున్నాము. భారతదేశంలోనే అన్ని మఠాల కంటే చాలా బలమైన గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. స్థానిక గాంధీ పార్క్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. గత 4 నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి సురేష్ అన్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించి గ్రామ పంచాయతీ కార్మికులకు 11వ పిఆర్సీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏఓకు వినతి పత్రం అందజేశారు. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులకు ఈ నెల జీతాలు లేక 4 నెలలుంది. పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలని ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటిదాకా 4 నెలల జీతాలు లేకపోవడం వల్ల కార్మికులు
ఇలా కుటుంబాలు గడవలేని పరిస్థితిలో కార్మికులు ఉన్నారు. ఇలా అప్పుల పాలయ్యే పరిస్థితికి కార్మికులు ఉన్నారు. కాబట్టి వెంటనే 4 నెలల పెండింగ్ జీతాలు విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలని సిఐటిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే 11వ BRT కార్మికులకు వర్తింపజేసి ఇలా కార్మికుల జీతాలు పెంచాల్సిన అవసరం. యువత మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని తమ తల్లిదండ్రులకు శోకం మిగిల్చొద్దని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిత్యం ఎంతో మంది యువకులు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. మరోవైపు 4-వీలర్ నడిపేవారు ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించరాదని, ఇతరులు సేవించొచ్చని వ్యాఖ్యలు చేయడం వైరల్ గా మారుతోంది. మన కొరకు చెప్తున్నా, మా పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు ప్రాణాలు గాలి లేచిపోతున్నాయి. పిల్లలు 20 సంవత్సరాల పిల్లలు ముగ్గురెక్కిపోతున్నారు, కొట్టుకుంటూ చచ్చిపోతున్నారు. మన తల్లిదండ్రికి ఏం లేకపోవడం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ తర్వాత ఒక్క పిల్లలు కొడుకో బిడ్డ ఇద్దరే ఉంటున్నారు. కొడుకు చేతి చచ్చినటువంటి కొడుకు చచ్చిపోతే ఆ కుటుంబం ఏం కావాలా? దీన్ని ఎవరు ఆలోచిస్తలేరు. యూత్ అడెళ్ళిపోతేమో ఆదివారం నాడు పోతే ఇక రిటర్న్లు వచ్చేటప్పుడు మాకు ఫోన్లు, సార్ ఎప్పుడైనా చెక్ చేసుకున్నారు సార్, ఆదివారం నాడు పోలీసు మాత్రం చెకింగ్ పెట్టద్దని చెప్తారు. మాకు ఫోన్ వెంటనే రాయందర్కో మరి ఈశ్వర్. కాంగ్రెస్ కు నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు పవర్ రామారావు పటేల్ బిగ్ షాక్ ఇచ్చారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్తో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు భైంసా, ముథోల్, బాసరా, లోకేశ్వరం, తానూర్, కుబీర్, కుంటాల మండలాల అధ్యక్షులతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని స్థానిక ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో వారి అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరలోని భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తానని తెలిపారు. నీతికి పాల్పడుతూ ఏదైతే ఉద్యోగులు పర్మనెంట్ అవినీతికి పాల్పడుతున్న శానిటరీ ఇన్స్పెక్టర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెర్కా రాజేశ్వర్ అన్నారు. విచారణ చేపట్టి డిస్మిస్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంద సురేష్, మహేందర్, పెంటన్న పాల్గొన్నారు. రాజకీయ పోరాట సమితి వెంటనే డిస్మిస్ చేయాలి. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్ లో బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి స్థాపించిన ప్రజాసేవా భవన్ నిత్యం సందడిగా మారుతోంది. రోజు వందలాదిగా అభిమానులు తరలివచ్చి ఆయన సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న పలు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నారని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జైనద్ మండలం జామిని గ్రామం నుండి వచ్చిన పలువురు యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగు రామన్న ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అటు జనం గుండె చప్పుడే మా వార్తా కథనాలు. మీ జగతి ప్రగతి కోరే